హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీ అండ్ పుట్నాలు కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. కొద్దిగా పుట్నాలను వేయించుకోవాలి, అలాగే కొబ్బరిని కూడా కొద్దిగా వేయించుకోవాలండి. అలాగే ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్రను కూడా వేయించుకోవాలండి. ఇలాగా తర్వాత కొబ్బరిని ముందుగా గ్రైండర్ చేసుకోవాలి. తర్వాత అందులోనే పుట్నాలు మనం వేయించి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు, అలాగే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా మిక్సీ పట్టుకోవడానికి కొద్దిగా వాటర్ కూడా వేసానండి. ఇలా చూడండి, ఇలా పేస్ట్లా అయిపోయింది. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాను. అలాగే పోపు కూడా పెట్టుకుంటున్నానండి చట్నీకి. అలాగే ఇడ్లీలు మృదువుగా మెత్తగా రావాలంటే ఇడ్లీని కొద్దిగా ఎక్కువ పాత్రలో ఎక్కువ ఇడ్లీ వేయకుండా సగమే వేసుకోండి. చూడండి, ఇలాగా కొద్దిగానే వేసుకోవాలి. అలా అయితే ఇడ్లీ మనం ఉడికించేటప్పుడు అది కొద్దిగా పొంగినట్టు ఉంటుంది. అలాగే ఇడ్లీ కూడా సాఫ్ట్గా మెత్తగా కూడా వస్తుందండి. సేమ్ హోటల్ ఇడ్లీ ఎలా వస్తుందో అలాగే వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగా విజిల్స్ పెట్టుకోవాలండి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో, సేమ్ హోటల్లో తిన్నట్టే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.